కెమికల్తోనే ఇదైతే ఇబ్బంది వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శంకరపట్నం మండలం కేశవపట్నంలో ప్రారంభించడం జరిగింది. రైతుల యొక్క సౌలభ్యం కోసం ఇంకా పంట దిగుబడి కాకముందే రైతులు వడ్డీకి పావు సేల్ రైస్ మిల్లర్లకు అమ్ముకొని బాధలు పడుతున్నారు. అది చేయకూడదనే ముందుగానే ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, పచ్చి వడ్లు పట్టని వడ్లు రైస్ మిల్లర్ ఎట్లా కొనుక్కుంటారంటే 1700, మనం మినిమం సపోర్ట్ ప్రైస్ 2400. కాబట్టి దయచేసి నష్టపోకుండా అందరూ కూడా మనం ఎట్లా ఐకేపీ మన ఇక్కడ సెంటర్ను ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్యాక్స్ ఆధ్వర్యాన ప్రారంభించినాం కాబట్టి ఇక్కడ అమ్ముకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్యాక్స్ సెంటర్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నది. మన తాడికల్ ప్యాక్ సెంటర్ ఆధ్వర్యాన్ని నడుస్తూ ఉన్నది ఇది. కాబట్టి రైతులు విశాలంగా కూడా వడ్లు పోసుకోవడానికి కూడా ప్లేస్ ఉన్నది. ఇవన్నీ గ్రహించి మీరు తప్పకుండా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు అనుకూలంగా ఉండాలి, రైతుల అవసరాలు తీర్చాలని ఆనాడు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. లేకపోతే ధాన్యాన్ని తీసుకుపోయి బీట్లో పెట్టి రోజుల తరబడి వెయిట్ చేసి ఆ యొక్క అత్తిదారులు వచ్చి కొంటారో కొనరో ఎంతగా అమ్ముతారో ధర ఫిక్స్ లేకుండా ఉండే. కానీ అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మంచిగా గత 15 సంవత్సరాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి, 2004 నుండి ఇంతవరకు. కాబట్టి రైతుల సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఒక మాట చెప్పినారు నిన్న మా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన, మీరు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 48 గంటల్లో మీ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. తప్పకుండా 48 గంటల లోపల మీరు అమ్ముకున్న తర్వాత మీ అకౌంట్లోకి వస్తాయి. అదేవిధంగా సన్న బియ్యానికి సన్నవడ్లకు కూడా ఈరోజు బోనస్ ఏదైతే ప్రకటించినారో దాన్ని కూడా మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతులు వీళ్ళకి అమ్ముకొని మోసపోవద్దు. కొద్దిగా ఓపిక పడితే ఇక్కడే ఎండుతుంది, వర్షాలు ఏం లేవు. కాబట్టి తప్పకుండా రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మా ఏదైతే ప్యాక్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ రైతు కేంద్రాలనే అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తూ